ఒకప్పుడు వన్ ప్లస్ చూస్తుంటే ఎమోషన్ గా అనిపించేది, కానీ ఇప్పుడు వన్ ప్లస్ నాట్ 6 చూస్తుంటే మాత్రం ఇది అసలు వన్ ప్లస్ అయినా లేదా ఏంటని అడగాలనిపిస్తుంది ఈ ఫోన్. అంతేకాకుండా ఈ ఫోన్ 40,000 ప్రైస్ అండ్ వీళ్ళు 3,000 డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు ఈఎంఐలో. బట్ ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. సో లాస్ అయితే ఎవ్వరు ఇవ్వరు, పక్కాగా ఎవ్వరు ఇవ్వరు. సో ఇదంతా వాళ్ళకి ఒక స్ట్రాటజీ అనమాట. నువ్వు ఈ ఫోన్ ఈఎంఐలో ఎలా తీసుకున్నా సరే నీకు కంపల్సరీగా ఎక్స్ట్రాగా ఛార్జెస్ అవుతూనే ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన నాట్ 5 అండ్ ఇప్పుడు వచ్చిన నాట్ 6కి ప్రైస్ డిఫరెంట్ 9,000 పైన చేశారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో పక్కాగా నాట్ 6 గురించి ఫుల్ డెప్త్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఫిజికల్ నా దగ్గర మొబైల్ ఉండకపోవచ్చు, బట్ మనమైతే రియాలిటీని మాట్లాడతాం. ఆ ఫోన్ వర్తా కాదు, ఎవరు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయకూడదు నేను క్లారిటీగా చెప్తాను. నేను ముందే చెప్తున్నాను, ఈ 40,000 ప్రైస్లో నాకు కెమెరాస్ అస్సలు నచ్చలేదు. మనం జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ మాత్రమే ఇస్తాం. సో కాబట్టి దయచేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం చిన్న రిక్వెస్ట్ నాది. సో ఈ 2026లో మనం 1 million సబ్స్క్రైబ్ రీచ్ అవ్వాలి. సో దయచేసి చూసే ప్రతి ఒక్కరు జస్ట్ మీది కాదనుకొని లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేస్తే నేను గ్రో అవుతాను అండ్ మీకు ఇలాంటి మంచి హానెస్ట్ రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్యూచర్లో అవైలబుల్ అయితే నేనే ఫోన్ పర్చేస్ చేసి నేనే రివ్యూ దానికి ఇస్తాను అండ్ అన్బాక్సింగ్ కూడా చేస్తాను. అదే మొబైల్ మీకు సేల్ చేస్తాను ఫ్యూచర్లో. సో దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మొత్తానికి ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది చూడడానికి డిజైన్ అనేది ప్రీమియం క్వాలిటీ అని అనిపిస్తుంది. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్డ్లో ఆ సైజ్కి అది ఉన్న పెద్ద సైజ్కి అండ్ హెవీ వెయిట్కి నాకు నచ్చలేదు అసలు. అండ్ ఎవరైతే కంఫర్ట్ ఫీల్ అవుతారో, చిన్న డిస్ప్లే సైజ్ ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి ఈ ఫోన్ అసలు సెట్ కాదు. అండ్ ఇది బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, సైడ్స్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. 40,000లో మనమైతే మెటల్ని అండ్ గ్లాస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ వీళ్ళు మాత్రం ఇవ్వలేదు. అండ్ ఒక జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు, గ్లాస్ ఒకవేళ యాడ్ చేసామంటే బ్యాక్ సైడ్ అయినా బాడీకి ఫోన్ వెయిట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. అది ఉన్నదే 9,000 mAh బ్యాటరీతో మొబైల్ వచ్చింది, ఇంకా గ్లాస్ పెడితే ఇంకా హెవీ వెయిట్ అయితే అవుతుంది. ప్రజెంట్ ఈ మొబైల్ అయితే 220 grams వెయిట్ అయితే ఉంది, కానీ ఈ ఫోన్ మొత్తానికి హెవీగానే ఉంటుంది. సో ఎవరైతే కంఫర్ట్గా ఫీల్ అవుతారో, చిన్న డిస్ప్లే కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ఫోన్ పర్ఫెక్ట్గా నేను రికమెండ్ చేయను. ఈ మొబైల్లో మనకి IP66, IP69, IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. సో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉంది. చిన్న చిన్న డ్రాప్స్ అనేది సర్వే అవ్వగలదు. అలా అనేసి మీరు ఏమి డైరెక్ట్గా వాటర్ తీసుకెళ్ళి పెట్టేసేయకండి. అదేమి వాటర్ ప్రూఫ్ కాదు, జస్ట్ వాటర్ రెసిస్టెంట్, సర్వే అవ్వగలదు అంతే. ఇప్పుడు డిస్ప్లే పర్ఫార్మెన్స్ విషయం గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసి 6.78 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్, HDR+ సపోర్ట్ ఉంది. 3600 nits పీక్ బ్రైట్నెస్. అండ్ మనం అవుట్ సైడ్కి వెళ్ళిన సన్లైట్ లో కూడా డిస్ప్లే అనేది క్లియర్ గా కనిపిస్తుంది, అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఇది LTPS ప్యానెల్, కాకపోతే ఈ ప్రైజ్ లో LTPO ఇచ్చుంటే బాగుంది. ఆల్సో ఇది L1 సపోర్ట్ తో వస్తుంది. మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటివన్నీ చూసుకోవచ్చు, ఇది కామన్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు కొత్తగా ఇంకొక చిప్ అయితే యాడ్ చేశారు, టచ్ రిఫ్లెక్స్ చిప్ అనేసి ఒకటి యాడ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం గేమ్స్ ఆడేటప్పుడైనా మన స్వెట్ వచ్చిన వాటర్ డ్రాప్స్ పైన టచ్ అన్నది స్క్రీన్ టచ్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. సో లాగ్స్ అలాంటివి ఏం ఫీల్ అవ్వరు, అంటే ఒక చోట టచ్ చేస్తే ఇంకో చోట టచ్ అవ్వడం అలా అయితే ఏం ఫీల్ అవ్వరు. ఈ చిప్ ఉండడం వల్ల అది బెనిఫిట్ అనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ విషయాన్ని మాట్లాడుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెస్ ఇచ్చారు, మంచి ప్రాసెస్. అండ్ కొత్తగా వైఫై చిప్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు 3 చిప్స్ అయితే యాడ్ చేశారు దీంట్లో. G2 వైఫై చిప్ అనేది యాడ్ చేశారు. సో ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వైఫై కనెక్షన్ ఏమన్నా పింగ్ ఇష్యూస్ అటువంటి ఏమి ఉండవు, నెట్వర్క్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. సో ఇదో ఒకటి బాగా నచ్చింది నాకు. అండ్ మనకి పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే BGM అయితే 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ అదర్ గేమ్స్ కాల్ ఆఫ్ డ్యూటీ అలాంటివి అయితే మ్యాక్సిమం 165 వరకు అయితే హ్యాండిల్ చేసేస్తుంది. అండ్ ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. ఇక్కడ మంచి ప్లస్ పాయింట్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ ఫోన్లో బ్యాటరీ. దీనిలో 9,000 mAh బ్యాటరీతో వస్తుంది, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్తో వస్తుంది. సో దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అట్లీస్ట్ 1 hour 22 minutes అలా తీసుకోవచ్చు. అండ్ డిశ్చార్జ్ విషయానికి వచ్చేస్తే మాత్రం మీరు జనరల్ యూజర్ అనుకుంటే మాత్రం మీకు మాక్సిమం 2 days వచ్చేస్తుంది, కళ్ళు మూసుకొని వాడేసుకోవచ్చు. అండ్ మీరు ఒక గేమర్ అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా మీకు 1 day వస్తుంది. అండ్ ఈ ఫోన్ యూజ్ చేసుకుని రివర్స్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. మనకి ఇయర్ బడ్స్ ఉన్న, వాచెస్ ఉన్న, స్మార్ట్ వాచెస్ ఏమైనా ఉన్నా సరే రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు. అప్ టు 27 వాట్ అవుట్పుట్ అయితే రివర్స్ ఛార్జింగ్కి. అండ్ కెమెరా విషయానికి వచ్చేస్తే దీంట్లో కెమెరాస్ 50 MP సోనీ కెమెరాస్ ఉన్నాయి, LYTS సెన్సార్తో వస్తుంది. అండ్ విత్ డ్యూయల్ యాక్సిస్ కెమెరా విత్ OS ఉంది కాబట్టి స్టెబిలిటీ బాగుంటుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ 32 MP కెమెరా. అండ్ వీళ్ళు కెమెరా వైపు ఫుల్ డిసప్పాయింట్ చేశారు నన్ను, ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఈ ప్రైస్లో మంచి క్వాలిటీ రావాలి, కెమెరాస్ 40,000లో మ్యాక్సిమం 40,000 38,000 అన్నా మనకి ఎలా పడినా 40,000కి వెళ్ళిపోద్ది, ప్రతి ఒక్కటి పెట్టుకున్నా 40,000 వెళ్ళిపోద్ది. కాబట్టి కెమెరాలో నాకు డిసప్పాయింట్ చేశారు. సో అక్కడక్కడ డే లైట్లో ఓకే కొంచెం నాయిస్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ డే లైట్లో మనం ఫుడ్ తీసుకున్నా
మీరు నాలాగా డీటెయిల్గా క్యాప్చర్ చేసుకోవాలి, ప్రతి ఒక్కదాన్ని డీటెయిల్గా చూసుకుంటాం అనుకుంటే జూమ్ చేస్తే మాత్రం టెక్స్చర్స్ అంతగా బాగాలేదు. పోర్ట్రేట్స్ కూడా అక్కడక్కడ ఆటోమేటిక్ లైట్ అనేది సెట్ చేసుకుంటుంది. సో హెయిర్ దగ్గర అయినా సరే అదే డిఫరెంట్ థీమ్. అండ్ నాయిస్ అనేది అయితే కంపల్సరీగా వచ్చేస్తుంది. సో ఈ ప్రైస్ అసలు నాయిస్ అనేది అంతగా రాకూడదు, బట్ క్వాలిటీ అనేది నాకు నచ్చలేదు. నెక్స్ట్ వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే వీడియో రికార్డింగ్ బ్యాక్ సైడ్ 4K 60 FPS అండ్ ఫ్రంట్ 4K 30 FPS. 4K ఉన్నా కానీ నాయిస్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. సో డే లైట్లో అయినా ఓకే, అక్కడక్కడ క్వాలిటీ కొంచెం తగ్గింది. అండ్ లో లైట్లో అయితే మరీ దారుణంగా అయితే వస్తుంది వీడియో రికార్డింగ్. నాయిస్ అనేది కొంచెం యాడ్ అవుతుంది, బాగాలేదు. కెమెరాస్ పరంగా ఫుల్ డిసప్పాయింట్. సో అది నెక్స్ట్ అప్డేట్లో తీసుకొస్తే బాగుంటుంది. అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది. ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్ ఉంది దీంట్లో. సో మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. సో ఎవరైనా ఫీడ్బ్యాక్ కావాలనుకున్న వాళ్ళైతే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది. అంటే మరీ బెస్ట్ అని చెప్పను, మరీ యావరేజ్ అని చెప్పను, మధ్యలో ఉంది. అండ్ దీంట్లో బ్లూటూత్ 6 వస్తుంది, వైఫై 7 వస్తుంది, NFC ఎనేబుల్డ్ ఉంది, డ్యూయల్ నానో సిమ్ స్లాట్ ఉంది, అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. సో అన్నీ ఉన్నాయి. ఇంకా సాఫ్ట్వేర్ విషయాన్ని మాట్లాడుకుంటే దీంట్లో ఆక్సిజన్ OS 16తో వస్తుంది. అంటే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఆల్సో మంచి AI ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ దీంట్లో 4 years ఆఫ్ Android అప్డేట్స్, 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రైస్ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. సో 8GB 256GB ఏమో 38,999 స్టార్టింగ్, అండ్ 12GB 256 ఏమో 41,999, అంటే 42 అన్నట్లే. సో ఫైనల్లీ ఎవరి ఫోన్ తీసుకోకూడదు అనుకుంటే, మీకు కెమెరా అంత అవసరం లేదు, జస్ట్ నార్మల్ ఫోటో తీసుకుంటాం, మాకు గేమింగ్ ఎక్కువ కావాలి, బ్యాటరీ ఉండాలనుకుంటే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ లేదు మాకు ఫోటోగ్రాఫర్లో అనుకుంటే ఫోటోస్ ఎక్కువ తీసుకుంటాం అనుకుంటే మాత్రం ఈ ఫోన్ నేను రికమెండ్ చేయను. అండ్ మార్కెట్లో చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి ఫోటోగ్రఫీ పరంగా. మోటో ఉంది, వివో ఉంది. సో ఈ బ్రాంచ్లో కొన్ని చెక్ చేసుకోండి. కాబట్టి మీకు కామెంట్లో చెప్పి నేనైతే మీకు చెప్తాను. సో ఈ రివ్యూ మీకు నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ నుంచి వచ్చే పెద్ద సపోర్ట్ అయితే నాకు పక్కగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తామని నమ్మకంతో వెళ్తున్నాను. సో దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయి. మీ నుంచి వచ్చే పెద్ద సపోర్ట్ అయితే నాకు హానెస్ట్ రివ్యూస్ ఇలా ఎన్నో వస్తాయి ఇంకా.